ఇక మార్నింగ్ అయ్యాక ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో అనామిక అయితే తన చేతులతో స్వయంగా కాఫీ చేసి తీసుకుని వచ్చి అందరికీ నేనే కాఫీ చేసి తీసుకొని వచ్చానని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి అనామిక, నువ్వు కాఫీ తెచ్చావా? అమ్మయ్య, ఇలాతే అర్జెంటుగా తాగిస్తాం. ఎన్నాళ్ళు ఆ కళావతి చేసిన కాఫీ తాగి తాగి బోర్ కొట్టేసింది, అస్సలు తాగబుద్ధి కావటం లేదు. థ్యాంక్ యూ అనామిక అని చెప్పి అంటాడు. ఆ మాటలో కాఫీ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, తాగండి, మీకేమి, తాగండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, అనామిక ఇంకెందుకు లేటు, ఇలాగా ఫాస్ట్గా ఇచ్చే, అందరం తాగేస్తాం, ఫ్రెష్ అయిపోతాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అనామిక అయితే అందరికీ ఒకరి తర్వాత ఒకరికి కాఫీని ఇస్తూ ఉంటుంది. కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, తాగండి తాగండి, తాగాక అర్థమవుతుంది అది కాఫీయో ఇంకేటో అనేసి అనుకుంటూ ఉంటుంది. అనామిక అయితే రాజు అలాగే వాళ్ళ నాన్నకి, వాళ్ళ పెద్దత్తయ్య, వాళ్ళ అత్తయ్య, అమ్మమ్మ గారికి, తాతయ్యకి, రుద్రానికి, రాహుల్ వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటుంది. ఇచ్చాక అందరూ కూడా ఒక్కసారిగా తాగుతారు. ఒక్కసారిగా కాఫీ తాగి అందరూ కూడా కానీ ఒక్కసారిగా అవాక్ అయిపోతారు. ఏంటి ఇది, కాఫీనా టీనా, అసలు ఏంటిది అని చెప్పి వాళ్ళందరూ కూడా అసహ్యించుకుంటూ ఉంటారు. ఇంతలో కావ్య అయితే రాజుకి పక్కన కూర్చొని ఉండి ఇలా అంటుంది, ఏవండి ఎలా ఉందండి కాఫీ లాంటి టీ, చాలా బాగుంది కదా, ఇక మీద రోజు కూడా ఇదే తాగండి అని చెప్పి దెప్పి పొడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.